హాయ్ ఫ్రెండ్స్, వినేష్ హియర్. ఉద్యోగస్తుడికి ఇంధనం జీతం. రోజు సంపాదన, నెల సంపాదన, జీవితం ఉన్నంత వరకు ఉద్యోగస్తుడి జీవన ప్రయాణపు ఇంధనమే జీతం. జీతం లేనిదే ఉద్యోగస్తుడి మనుగడ సాగదు. సాలరీ వస్తున్న వారందరి జీవనం ఒకేలాగా ఉండదు. ఉద్యోగస్తుడి జీవిత ప్రయాణం సాఫీగా జరగాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి. ఇప్పుడు అసలు ప్రయాణం మొదలు పెడదాం. 4th జూలై 2024 నాటికి ప్రపంచం మొత్తం 3.5 బిలియన్ పీపుల్స్ పనిచేస్తున్నారు. స్టేటస్ 2024 డాటా ప్రకారం 350 కోట్ల మంది ప్రపంచంలో పనిచేస్తున్నారు. అంటే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్ టు 100 crores. ప్రస్తుతము ప్రపంచ జనాభా 8.1 బిలియన్ అంటే 810 కోట్ల మంది జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇన్ని కోట్ల మంది ఉద్యోగం చేయగా వచ్చే జీతం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. అతనికి లేదా ఆమెకు వచ్చే జీతంతో వారి యొక్క జీవన విధానం కొనసాగుతుంది. కానీ 50,000 రూపాయల నుండి అంతకు అంతంత ఎక్కువగా వచ్చే వారి జీతంతో వాళ్ళు పనిచేస్తున్న దేశంలో హాయిగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, లేదా ఎంతో కొంత సంతోషంగా జీవిస్తూ ఉంటారు. కానీ 10,000 రూపాయల నుండి 50,000 రూపాయలు సంపాదిస్తున్న వారి జీవితం, అందులోనూ పట్టణంలో జీవనం కొనసాగిస్తున్న వాళ్ళు జీవన విధానంలో కొంత తడబాటు, అలసటతో సాగుతూ ఉంటుంది. అందులో కొత్తగా పెళ్ళైన వారి పరిస్థితి కొంచెం కాస్త అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ భార్య, భర్త, పిల్లలు, వారి తల్లిదండ్రులు చెంతనుంటే ఆ సంపాదకుడి మనోవేదన ఎవరూ తీర్చలేరు. అందుచేత నా ఆలోచనలకు పదును పెట్టాను. ఒక మంచి వీడియో శాలరీ అనే కాన్సెప్ట్ తో మీ ముందుకు తీసుకుని వచ్చాను. ముందుగా 10,000 రూపాయల జీతం తీసుకుని ఉద్యోగస్తుడి గురించి చెప్తాను. హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి లేదా విజయవాడలో 10,000 రూపాయలు ఒక అబ్బాయి సంపాదిస్తుంటాడు. ఆ అబ్బాయికి పెళ్ళవుతుంది. అతని జీతంతో ఎలా పట్టణంలో బ్రతకవచ్చు? నేను చెప్పే లెక్క గురించి జాగ్రత్తగా వినండి. 10,000 రూపాయల జీతం కొత్త పెళ్లి జంట అందులోనూ పట్టణంలో ఎలా వారి కోరికలను కంట్రోల్ చేసుకుని బ్రతకాలో చెప్తారు. 10,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తి సంవత్సర ఆదాయము తక్కువ. రేషన్ కార్డు ఉంటే కొంతవరకు ఉపశమనం ఉంటుంది, లేకపోయినా పర్వాలేదు. అది ఎలాగంటే, మొదటిగా ఇంటి అద్దె. ఒకవేళ తల్లిదండ్రులు చిన్న ఇల్లు కట్టించి ఉంటే చాలా సంతోషం, లేకపోయినా పర్వాలేదు. నేను చెప్పే పాయింట్స్ శ్రద్ధగా వినండి. మొత్తం చేతికి వచ్చే జీతం 10,000 రూపాయలు. చిన్న ఇల్లు అద్దెకు తీసుకోండి. కొంచెం ఊరికి దూరంగా ఉన్నా పర్వాలేదు, చిన్న ఇల్లు తీసుకోండి. అద్దె 2,000 నుంచి 2,500 రూపాయలు మాత్రమే ఉంటే బాగుంటుంది. కరెంటు బిల్లు 200 నుంచి 300 రూపాయలు వచ్చే విధంగా జాగ్రత్త పడండి. గ్యాస్ సిలిండర్ కు 1000 రూపాయల వరకు ఉంచి పెట్టుకోండి. కొంత ఓపిక చేసుకుని కట్టెల పొయ్యి లేదా గోబర్ పొయ్యిని మీకు మీరే ఏర్పాటు చేసుకుని ఎక్కువ రోజులు గ్యాస్ సిలిండర్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. నెలవారీ సరుకులు ఒకేసారి వెళ్లి తీసుకురండి. అందుకు ఒక్కసారి ఆటో ఛార్జీ ఖర్చు అవుతుంది. మొత్తం కలిసి సరుకులు 2,400 నుండి 3,000 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. కాయగూరలు, పండ్లు, మాంసాహారము లేదా మీరు శాకాహారం తింటే దగ్గరలో ఉండేటువంటి షాప్ కి వెళ్లి మీకు ఎంత వరకు అవసరమో అన్ని కూరగాయలు, పండ్లు మరియు మాంసము తీసుకోండి. మాంసాహారులైతే నెలకొకసారి తీసుకుంటే బాగుంటుంది. అందుకు ఖర్చు మొత్తం 2,000 రూపాయలు అవుతుంది. ఖర్చును సర్ది పెట్టుకోవడంలో ఆడవాళ్ల తర్వాతే మగవాడు. కానీ మగవాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే చెడు వ్యసనాలు చేయకూడదు. చెడు వ్యసనాలు అంటే ఏమిటో తెలుసుకోవాలి అంటే ఇంతకు ముందు స్టిల్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మర్చిపోకుండా మన ఛానల్లో చూసేయండి. ఇప్పుడు మొత్తం లెక్కను కౌంట్ చేద్దాము రండి. హౌస్ రెంట్ 2,000 నుంచి 2,500. ఎలక్ట్రిసిటీ బిల్లు, గ్యాస్ సిలిండరు, కట్టెలు లేదా గోబర్, నెల సరుకులు, కాయగూరలు, పండ్లు, మాంసము. చివరి అమౌంట్ కౌంట్ చేయగా మనకు వచ్చిన నెల ఖర్చు 9,300 రూపాయలు. మిగిలిన డబ్బు 700 రూపాయలు పొదుపు చేయండి. ఒకవేళ అమ్మా నాన్న ఉంటే వారికి వయసు ఎక్కువగా ఉంటే కొంత సపోర్ట్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ ద్వారా నెలకు 5,000 నుండి 7,000 రూపాయల వరకు వస్తుంది. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధముగా పెన్షన్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఎంత వచ్చినా ఆ డబ్బు కుటుంబానికి సహాయపడుతుంది. ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే మన కోరికలను ఆపుకోవడము, ఎదుటివారు ఏం చేస్తుంటే అది మనం కూడా చెయ్యలేకపోతున్నాము అనే ఆలోచన ధోరణిని వదిలివేయాలి. ఎంత చెట్టుకు అంత
వీచినంత గాలి అంటారు. అలాగే మనకున్నంతలో సర్దుకుంటే చాలా బాగుంటుంది. జీవితం మొత్తం ఒకేలాగా ఉండదు కదా. చదువు ఉన్నా లేకపోయినా మెదడు ఉంది కదా, ఆ మెదడుకి పదును పెట్టండి. ఏదో ఒక రోజు ఒక ఆలోచన పుడుతుంది. ఆ ఆలోచనే మీ ఎదుగుదలకి బాట వేస్తుంది. 20,000 రూపాయల జీతం తీసుకునే వ్యక్తి లేదా ఆమె 2 పిల్లలు, తల్లిదండ్రులు ఉంటే ఎలా ఖర్చు చేయాలి? ఇంటి అద్దె 3,000 నుంచి 4,000 వరకు, కరెంటు బిల్లు 500 నుంచి 700 వరకు, గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు, నెలసరి సరుకులు 3,000 నుంచి 4,000 వరకు, కాయగూరలు, పండ్లు, పూజకి పూలు మరియు మాంసాహారము 4,000, సినిమాలు, షికార్లు 2,000. మొత్తం ఖర్చు 15,700 రూపాయలు. మిగిలినది మెడిసిన్ మరియు సేవింగ్స్ చేయండి. సొంత ఇల్లు మరియు తల్లిదండ్రులు ఉంటే ఇంటి అద్దె మిగులుతుంది. తల్లిదండ్రుల పెన్షన్ రావడం వల్ల కొంతవరకు సేవింగ్స్ చేసుకోవచ్చు. ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలకు సంబంధించిన సేవింగ్స్ చేసుకోండి. అందుకు ఫైనాన్షియల్ క్యాలిక్యులేటర్ ఇండియా అనే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకుని ఒక్కొక్కటి వివరంగా చదివి అర్థం చేసుకోండి. ఒకవేళ అర్థం కాకపోతే మీ ఫ్రెండ్స్ లేదా చుట్టుపక్కల వారిని చూపించండి. వారికి సేవింగ్స్ గురించి అవగాహన ఉంటే వారి సలహా మేరకు మీ ఖర్చులు పోగా మిగిలినవి డబ్బుని ఆదా చేసుకోవడం మర్చిపోవద్దు. చిన్న చిన్న పొదుపులు చేయడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు తీర్చుకునే శక్తి ఇస్తుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చేయవద్దు. మీకు ఒక్కో రూపాయి ఖర్చు పెట్టించే విషయాలు మీ చుట్టూ ఉన్నవాళ్ళు, మీ స్నేహితులు చెప్తూ ఉంటారు. బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అందులో నుండి వెంటనే బయటపడి ఎదుటి వారి మాటలను గ్రహించండి. మంచి ఆలోచనతో జీవించండి. 30,000 రూపాయలు లేదా 40,000 రూపాయలు సంపాదించే వ్యక్తుల యొక్క జీవితం ఒకేలా ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ వచ్చినట్టే ఉంటుంది, కానీ టీటీఎస్ పెద్దగా కట్ కాదు. దాని గురించి దిగులు పడవద్దు. ఒకసారి చారిటరీ అకౌంట్ ని సీఏని కలిసి ఇన్కమ్ ట్యాక్స్ యొక్క టీడీఎస్ విధానాన్ని తెలుసుకోండి. ఒకవేళ మీకు తెలిస్తే ఇగ్నోర్ చేయండి. పాయింట్ లోకి వస్తాము. 30,000 జీతం తీసుకునే వాళ్ళు 5,000 నుంచి 6,000 హౌస్ రెంట్ బాగుంటుంది. గ్రోసరీ 4,000, ఎలక్ట్రిసిటీ బిల్ 500 నుంచి 700 వరకు, గ్యాస్ సిలిండర్ బిల్లు 1,000 రూపాయలు, వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్, మీటు 3,000, ఎంటర్టైన్మెంట్ 2,000, సేవింగ్స్ 5,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 5,000, మెడిసిన్ 1,000 రూపాయలు, ఎక్స్ట్రాస్ మిస్లెన్సెస్ 2,300. 40,000 జీతం వాళ్ళు 7,000 నుంచి 8,000 హౌస్ రెంట్, గ్రోసరీ 5,000, ఎలక్ట్రిసిటీ బిల్ 500 నుంచి 700, గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు, వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్, మీట్ 3,000, ఎంటర్టైన్మెంట్ 2,000, సేవింగ్స్ 10,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 5,000, మెడిసిన్ ఎక్స్ట్రాస్ 2,000, మిస్లెన్సెస్ 2,300. ఇలా ప్లాన్ చేసుకోండి. అలాగే 50,000 రూపాయలు సంపాదిస్తున్న వారి జీవన విధానం ఎలా ఉండాలంటే హౌస్ రెంట్ 8 నుంచి 10,000 ఇన్క్లూడింగ్ మెయింటెనెన్స్, ఎలక్ట్రిసిటీ బిల్ 1,000 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 1,000 రూపాయలు, గ్రోసరీ 7,000, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, మిల్క్, మీట్ 5,000, ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ పర్ రేషియో అప్రూవల్ 4,000 నుంచి 5,000, సేవింగ్స్ 20,000, మెడిసిన్ 1,000 రూపాయలు. సొంత ఇల్లు, తల్లిదండ్రులు పెన్షన్ చాలా వరకు ఫ్యామిలీ సపోర్ట్ కి దోహదపడుతుంది. ఈ రోజుల్లో పెన్షన్ తీసుకుంటున్న తల్లిదండ్రులు పిల్లలకు హీరోలుగా కనిపిస్తారు. పెన్షన్ తీసుకునే తల్లిదండ్రులకు జోహార్లు. ఎందుకంటే కుటుంబ భారాన్ని జీవితం ఉన్నంత వరకు మోస్తున్నారు కాబట్టి. పెన్షన్ రాని తల్లిదండ్రులను చిన్న చూపు చూడకండి. వారికి శక్తి ఉన్నంత వరకు మనల్ని పోషించారు కదా, ఆ కృతజ్ఞతతో వారిని బాగా చూసుకోండి. రోజుకి ఒక్కసారైనా వారికి పక్కన కూర్చుని మాట్లాడండి. వారిని నవ్వించండి. వారి ఆలోచనని తీసుకోండి. తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఉద్యోగం చేస్తున్న పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు మీ పెద్దవారితో ప్రతిరోజు మాట్లాడండి. వారిని నవ్వించండి. సెలవులు వస్తే అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి వారికి తోడుగా ఉండండి. వారిని కూర్చోబెట్టి మీరే అన్ని పనులు చేయండి. తల్లిదండ్రులను బాగా మనస్ఫూర్తిగా చూసుకుంటున్న ప్రతి ఒక్క కొడుకు, కోడలకు అభినందనలు. 50,000 రూపాయల కంటే ఎక్కువ వస్తున్న వారు సేవింగ్స్ పైన దృష్టి పెట్టండి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. అప్పులు అవసరం కొద్దీ చేయండి, వెంటనే తీర్చేయండి. ఈఎంఐని మర్చిపోవద్దు. వీలైనవి కొని దాచుకోండి. మనకి హాని కలిగించే మాట అయినా, సలహా అయినా వాటిని, ఆ వ్యక్తులను ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. అందరము అప్డేట్ అవుదాము. ఏదో ఒక ఆల్టర్నేటివ్ వర్క్ చేస్తూ ఇంకొంచెం డబ్బు సంపాదించాలి.
మారుస్తాం. మన తర్వాత జనరేషన్ కి మంచి మార్గాన్ని వేసి ముందుకు నడిపిద్దాం. ఈ విషయాలన్నీ నేను ఎలా చెప్పగలిగాను అంటే, నా భర్త 6,500 రూపాయల జీతంతో నన్ను పెళ్లి చేసుకుని మేమిద్దరము జీవితాన్ని మొదలు పెట్టాం. అందులోనూ సిటీలో కాపురం పెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాము. మాకున్న ఎక్స్పీరియన్స్ తో నేను యూట్యూబ్ ద్వారా చెప్పగలుగుతున్నాను. ఫ్రెండ్స్, మంచి మాట. మనం ప్రయాణించేటప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు రోడ్డు పైన ఉమ్ము వేయడం మానుకుందాం. బస్సు నుండి, ఆటో నుండి చెత్తను అనగా పేపర్స్ ని, ఫ్రూట్స్ పీసెస్ ని, కవర్స్ ని, ఫుడ్ ని విసరకుండా మీ దగ్గరే ఒక కవర్ లో ఉంచి పెట్టుకుని బస్సు దిగిన తర్వాత డస్ట్బిన్ లో పడేయండి. డస్ట్బిన్ లేకపోతే ఇంటికి తీసుకుని వెళ్లి ఇంట్లో ఉండే డస్ట్బిన్ లో పడేయండి. నేను కూడా మొదలు పెట్టాను. అప్పుడప్పుడు మర్చిపోతాను, కానీ ఇప్పుడు అలవాటు అయ్యింది. మీరు కూడా అలవాటు చేసుకోండి. అందరికీ ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.